రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చెద్దాతో పాటు మరో ఇద్దరు ఎంపీలు, మొత్తంగా ముగ్గురు ఎంపీలు ఆప్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. అయితే రాజ్యసభలో ఆప్ కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 మంది బీజేపీలో విలీనం కానున్నారు. బీజేపీలో విలీనం అవుతున్న వారిలో హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సహాని వంటి వారు ఉన్నారు. నా జీవితంలో 15 ఏళ్లుగా ఆప్ కు సేవ చేశానని, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశానని, ఇప్పుడు ఆప్ వాటికి దూరం అయిందంటూ చెద్దా విమర్శించారు. అయితే అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజలకు చేరువవుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ చెద్దాను తొలగించింది. దీంతో పార్టీకి ఆయనకు తీవ్ర దూరం పెరిగింది. ఇటీవల పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ చెద్దాను తొలగించింది. దీంతో పార్టీకి ఆయనకు మధ్య తీవ్ర దూరం పెరిగింది. ఢిల్లీ మాజీ సీఎం అతీషి మాట్లాడుతూ బీజేపీలో చేరేందుకు రాఘవ్ చెద్దా సిద్ధమయ్యారని, అందుకే పార్టీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్లు ఆరోపించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. చివరికి ఈ ఆరోపణలే నిజమయ్యాయి. అయితే మొత్తంగా చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్నటువంటి చర్చ ఇది. ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి చెద్దాను మొత్తం మీద ఆ పదవి నుంచి తొలగించి ఆమ్ ఆద్మీ పార్టీ కొంతవరకు ఆయనను నిరాశకు గురి చేసిందని చెప్పొచ్చు. అయితే అందులో భాగంగానే బీజేపీలో చేరుతున్నారా లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని వార్తలు వస్తానే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరే ప్రణాళికలో ఉన్నారు. సో అందుకే పెద్ద సమస్యల గురించి లేవనెత్తడం లేదు, చాలా చిన్న చిన్న విషయాల గురించి ఆయన లేవనెత్తుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ఇదే అంశం గురించి మనం ప్రెసెంట్ తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ లీడర్ హేమా సుదర్శన్ గారితో మాట్లాడదాం. హలో హేమా సుదర్శన్ గారు. యా మేడం, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పూర్తిగా వైదొలిగినట్టు చెద్దా గారు వార్తలు అయితే వస్తా ఉన్నాయి, నిజమా? అవునండి. ఓకే, ఇప్పుడు మరి బీజేపీలోకి వెళ్తున్నారు అని చెప్పేసి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. అయితే ఇవి గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలే. ఎందుకని ఇలాంటి పరిణామం చోటు చేసుకుంది? ఆల్రెడీ గత ఐ థింక్ సో 2 మంత్స్ నుంచి ఈ వార్తలు వింటూనే ఉన్నాము. తను బీజేపీకి ఆల్రెడీ ఏదైతే ఆ టైంలో తిన మీద కూడా కేసు వేయడం జరిగింది. వాళ్ళు లోపల మాట్లాడుకొని విదేశాలలో వెళ్ళిపోయి మాట్లాడుకొని పార్టీకి తను దూరంగా వండుకుంటూ పార్టీకి సపోర్ట్ లేకుండా వెళ్తున్నాడు అనేది మనం అందరికి తెలిసిన, అంటే నేను కూడా మాట్లాడినా చాలా ఇంటర్వ్యూలలో. ఒక్క విషయం అండి, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు ఏదైతే లిక్కర్ స్కామ్ నుంచి క్లీన్ చిట్ అని చెప్పేసి బయటకు వచ్చారో అదే కేసులో రాఘవ్ చెద్దా ఉన్నారు. అవి తప్పించుకోవడం కోసం మాత్రమే బీజేపీతో కలిసి నడుస్తూ విదేశాలకు వెళ్లారు అని చెప్పేసి వార్తలు కూడా ఇంతకు ముందు మనం విన్నాం. ఎందుకు ఇవన్నీ నిజమేనా? మరి ఎందుకు రాఘవ్ చెద్దాకి ఎందుకు శిక్ష పడలేదంటారు దీనిలో? అంతే కదండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు తన ఏజ్ చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చేసి జైళ్ళకు పోవడానికి, ఫ్యామిలీ లైఫ్ ను వదులుకోవడానికి అందరికి అంత ధైర్యం ఉండదు. ఇప్పుడు అరవింద్ సార్ గాని, మనీష్ సిసోడియా సార్ గాని, వీళ్ళందరూ వచ్చేసి సంజయ్ సింగ్ సార్ గాని, వాళ్ళందరూ వచ్చేసి ఫ్యామిలీని వదిలిపెట్టుకుని ధైర్యంగా ఏదైతే ప్రజల కోసం పోరాడుతాం, ప్రజల మధ్యలో ఉంటాము అని చావుకైనా సిద్ధమే అన్నట్టుగా వాళ్ళు వచ్చేసి జైళ్ళల్లో కూడా మగ్గారు. ఒక ఏంటిది మనీష్ సిసోడియా సార్ అయితే వచ్చేసి కొన్ని ఇయర్స్ ఉన్నారు, మీకు తెలిసిన విషయం. సో అందరికీ అంత ధైర్యం ఉండదు. చాలా మంది పిరికి పందులు ఉంటారు. అలాంటి వాళ్ళే వచ్చేసి వాళ్ళు బెదిరింపులకు బెదిరి ఈ రోజు వరకు 3 సంవత్సరాల నుంచి రాఘవ్ చెడ్డా అనే పర్సన్ కనీసం పార్టీ ఆఫీస్ కూడా తొక్కలేదు. అదే విషయం 3 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాము. మేమందరం మద్దతుగా ఉన్నాం, అంటే పార్టీ మద్దతుగా ఉంటుంది, మాట్లాడు అని చెప్పేసి రాజ్యసభకు కూడా పంపించారు. పార్టీ స్టాండ్ తీసుకోకుండా పార్టీలో ఇప్పుడు అపోజిషన్ ఏదైతే వచ్చేసి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే కదా నీకు ఫ్లోర్ లీడర్ గా పంపించారు. అయితే ఇక్కడ దాన్ని నువ్వు వచ్చేసి మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, గతంలో కూడా మీరు ఒక మాట చెప్పారు, రాఘవ్ చెడ్డా కూడా ఇదే అంశంలో లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, సో అందుకని అవన్నీ తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్లారు అని చెప్పేసి అన్నారు. అంటే స్కామ్ లో ఆయన భాగమా? స్కామ్ అసలు జరగలేదు అని చెప్పేసి ఇప్పుడు మన అందరం చూస్తున్నాం. క్లీన్ షీట్ అయిపోయిందని చెప్పేసి పిఎంఎల్ఏ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి మా లీడర్లందరినీ ఇరికిస్తున్నారు. అదే విధంగా తను కూడా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి తనను కూడా ఇరికించారు. అప్పుడు ఆయన పేరు వచ్చింది, తను భయపడి వచ్చేసి బ్యాక్ స్టెప్ వేసుకున్నాడు. అందుకే కదా విదేశాలకు పారిపోయాడు, కంట్ల ఆపరేషన్ అవి ఇవి అని చెప్పేసి తప్పించుకొని తిరిగాడు. కనీసం మీడియా ముందటికి వచ్చేసి పార్టీ తనకు వచ్చేసి ఈ పొజిషన్ లో రాఘవ్ చెడ్డా ఉన్నాడు అంటే ఈ పొజిషన్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. నీకు 22 సంవత్సరాలప్పుడు నువ్వు ఒక లీడర్ గా ఎదుగుతావు, లీడర్ అవుతావు, యూత్ లీడర్ గా నీకు ఛాన్స్ ఇచ్చేసి ఇవన్నీ నీకు వచ్చేసి ఒక ఎమ్మెల్యేగా చేశారు. అదే విధంగా వచ్చేసి జల్ బోర్డ్ లో వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. అదే విధంగా మనకి పంజాబ్ లో కూడా ఒక మంచి నీకు పొజిషన్ ఇచ్చారు. అవన్నీ చేసుకుంటూ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ గా కూడా వచ్చేసి నీకు రాజ్యసభకు పంపించారు.
సో ఇన్ని అవకాశాలు ఇచ్చినా గానీ నువ్వు ఇప్పుడు ఎదగడానికి ఎవరు కారణం? ఆమ్ ఆద్మీ పార్టీ కారణం. నీకు అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇచ్చారు? 10 సంవత్సరాలు రూలింగ్ లో వచ్చేసి ఎడ్యుకేషన్, హెల్త్, అదే విధంగా వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలు అన్ని చేస్తేనే కదా ప్రభుత్వం వచ్చేసి 3 సార్లు అక్కడ వచ్చింది. లేకపోతే నువ్వు ఎవరు అసలు ఈ రోజు? రాఘవ్ చడ్డా అంటే వచ్చేసి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ గా తెలుసు కాబట్టి చార్టెడ్ అకౌంట్ గా తెలియదు కదా. సో ఇవన్నీ నువ్వు పార్టీని వాడుకొని పార్టీతోని మద్దతు తీసుకొని పార్టీ వల్ల ఎదిగి ఈ రోజు వచ్చేసి పార్టీ వచ్చేసి నేను ఏంటి తప్పుడు పార్టీలో ఉన్నా అని చెప్పేసి ప్రచారం చేసుకున్నాడంటే కింది వాసాలు లెక్క పెట్టే ఆయన టైప్ అని చెప్పేసి అనాల. ప్రధానంగా కారణాలు ఏమై ఉండొచ్చు? బీజేపీలోకి వెళ్ళడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఒత్తిడి అండి, ఒత్తిడి బలం. వాళ్ళు వచ్చేసి మీరు పార్టీ మారకపోతే మేము మీద కేసులు వేస్తాము, తెలిసిన విషయమే కదా. బీజేపీలో అందరు చేయదు. ఇప్పుడు ఈ బీజేపీలో ఉన్న లీడర్లు అందరూ వచ్చేసి ఒకప్పుడు వేరే వేరే పార్టీలలో ఉంటే ఆ పార్టీలో పోయి అందరు రేట్స్ జరిగిన డీడీసీపీఎల్ పెంచుకో రేట్ జరిగిన తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేసి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు క్లీన్ షీట్ లాగా వచ్చేసి మంచి లీడర్లు అయిపోతున్నారు. అప్పుడు వాళ్ళ మీదకి వచ్చేసి ఈడీ రైడ్లను పంపించాడు మోడీ గారు. అందుకని చెప్పేసి వాళ్ళని రక్షించుకోవడానికి ఈ పార్టీల నుంచి ఆ పార్టీకి వెళ్తేనే మేము మా బతుకు తెరువు ఉంది అని చెప్పేసి వీళ్ళకు ఉంది కాబట్టే కదా భయపడి వచ్చేసి ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదే విధంగా మా పార్టీలో కూడా అందరు లీడర్లు వచ్చేసి కేజ్రీవాల్ సార్ లాగా ఉండలేరు, అందరు లీడర్లు వచ్చేసి సంజయ్ సింగ్ సార్ లాగా ఉండలేరు, మనీష్ సిసోడియా లాగా ఉండలేరు. కాబట్టి కొంతమంది తిరిగి పందలు ఉంటారు, కొంతమంది భయపడతారు. సో ఆ విధంగానే వెళ్తున్నారు. అంతకు మించి వచ్చేసి ఈ దీంట్లో అందరికి కనబడుతుంది కదా. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు. ఏ విధంగా ఎవరు భయపడతారు, ఎంతవరకు వచ్చేసి తట్టుకోగలుగుతారు, కేసులకు తట్టుకోగలుగుతారు, ప్రాణత్యాగం చేస్తారు అనే విధంగా అన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంతమంది ఎంపీలు బీజేపీలోకి వెళ్తా ఉన్నారు? ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు అయినప్పటికీ కూడా ఎంతమంది బీజేపీలోకి వెళ్తా ఉన్నారు? దగ్గర రాఘవ్ చడ్డా వెళ్ళారండి, న్యూస్ లో సందీప్ పాఠక్ కూడా వెళ్ళారు అని చెప్పేసి చూస్తున్నాం. మేము కూడా కాంటాక్ట్ లో ఉన్నాము. అలాగే అశోక్ మిట్టల్ అని చెప్పేసి వస్తున్న ముగ్గురే ప్రజెంట్ అయితే ముగ్గురే ఉన్నారని మాక్సిమం అంత ఛాన్సెస్ అయితే లేదు. కానీ ఏడుగురు నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ 7 నాయకులు పూర్తిగా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో లేదండి, 7 అయితే లేరు, ముగ్గురే ఉన్నారు. అంతకు మించి వేరే వాళ్ళు లేరు. అయితే ఇప్పుడు మొత్తం ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగడం చేత బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చింది, నేను అవమానాల పాలయ్యాను అని చెప్పేసి శ్రద్ధ చెప్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? నేనేమంటున్నానంటే 11-12 సంవత్సరాలుగా నీకు ఆమ్ ఆద్మీ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. ఈ 3 నెలల నుంచి మాత్రమే రాఘవ్ చడ్డా ఎవరు అనేది మనం ఇక్కడ దాకా మనకు వినబడుతుంది. అంతకు మించి అంతకు ముందు రాఘవ్ చడ్డా అంటే ఎవరికి తెలియదు. ఈ రోజున వచ్చేసి నీకు ఏదైతే 3 సంవత్సరాలు నువ్వు మారుతావు, నువ్వు పార్టీ స్టాండ్ తీసుకుంటావు, జనాల కోసం, జనాల సమస్యల మీద అపోజిషన్ లీడర్లతో కొట్లాడతావు, ప్రజల కోసం పోరాడతావు అని చెప్పేసి నీకు ఫ్లోర్ లీడర్ గా ఇచ్చి ఇన్ని ఛాన్సులు ఇచ్చినా గానీ నువ్వు దాన్ని వచ్చేసి మార్చుకోలేకపోయినావు. భయపడుకుంటూనే ఉన్నావు, జీవితాంతం భయపడుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది, ఎలాగైనా నన్ను పార్టీలో నుంచి తీసేస్తారని నువ్వు ఈ 3 నెలల నుంచి మాత్రమే ఒక పిఆర్ టీమ్ పెట్టుకొని నేను పిఎం అయితా, నేను అది ఇది అని చెప్పేసి సమోసాల మీద వాటి మీద మాట్లాడు. అది కూడా జనాల సమస్యే. అలాగే వచ్చేసి ఏదైతే అపోజిషన్ లీడర్ వచ్చేసి మేనిఫెస్టోలో పెట్టింది నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా అడిగే అధికారం మనకుంది. మనం అందుకే పార్లమెంట్ లో ప్రజల పక్షాన మాట్లాడడానికి. సో అది కూడా మాట్లాడు. ఓన్లీ వచ్చేసి యాక్టివ్ గా వచ్చేసి అపోజిషన్ అంటే మోడీ ప్రభుత్వానికి వాళ్ళకి కోపం వచ్చే విధంగా మాట్లాడితే నన్ను జైల్లో వేస్తారని చెప్పేసి యాక్టివ్ గా కొన్ని సమస్యలు, ఆ సమస్యలన్నీ ఆల్రెడీ మన దగ్గర చూసుకుంటే తెలుగులో నాగేశ్వర సార్ మాట్లాడుతూనే ఉంటారు. పార్టీల వాళ్ళు మాట్లాడతారు, మా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు, చాలా పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తను వచ్చేసి స్ట్రాటజీగా తీసుకొని ఇది అమలు చేయకపోతున్నారు అనేది వార్తలు మీకు ఎవరు మద్దతు ఇచ్చారు? బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన. అందుకే కదా ఇప్పుడు ఏంటిది ఎయిర్పోర్ట్ లో వచ్చేసి సమోసా 10 రూపాయలు పెట్టాలి అంటే సమోసా గురించి ఎప్పుడు మనం అక్కడ దాకా వెళ్ళాం కదా. టికెట్ 150 రూపాయలు పెట్టుకొని మనం సమోసా తినడానికి అక్కడికి వెళ్ళాం. ఇదే సమోసా మీద చర్చ అసెంబ్లీలో జరిగినప్పుడు వేరే పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఈ సమోసాల గురించి మాట్లాడారా పార్లమెంట్ లో అని చెప్పి మాట్లాడారు. బట్ ఈయన మాట్లాడినప్పుడు, రాఘవ్ చడ్డా మాట్లాడినప్పుడు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు? బీజేపీ లీడర్లు ఎందుకు ట్రోలింగ్ చేయలేదు? ఈ విధంగా వాళ్ళు మద్దతు తెలుపుకుంటూ తనను భయపెట్టుకుంటూ భయభ్రాంతులకు చేసుకుంటూ ఈ రోజు వాళ్ళ పార్టీలోకి తీసుకున్నారు. ఇది అందరూ తెలిసిన విషయమే. బీజేపీ పార్టీ
ఎప్పుడు వచ్చేసి ఈడీ సిబిఐలను ఉపయోగించుకొని బెదిరింపులు చేసుకుంటూ వాళ్ళ పార్టీలకు జాయిన్ అవ్వాలి అనే టైప్ లో చేస్తా ఉంటే వాళ్ళ పార్టీలకు జాయిన్ అయితే అందరు క్లీన్ షీట్ లాగా వచ్చేసి వాషింగ్ పౌడర్ నిర్మల్ లాగా అయిపోతారు. అది అందరికి తెలిసిన విషయమే. ఎంతో మంది మారారు. ఓకే, అయితే ఆ అత్యంత సన్నిహితుడు మొత్తం అరవింద్ కేజ్రీవాల్ కి రాఘవ్ చెడ్డా అనేటటువంటి వ్యక్తి చాలా సన్నిహితుడు. అయితే పంజాబ్ ఎలక్షన్స్ లో గానీ లేదంటే ఢిల్లీ మొత్తం ఒకప్పుడు అగ్రగామిగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో, అలాంటి చోట గాని వెన్నంటే ఉన్నాడు, లేదా వాళ్ళ గురువుని అనుసరిస్తూనే ఉన్నారు. ఆయన కూడా చెడ్డాకి చాలా అంటే సాన్నిహిత్యం కలిగి ఉన్నారు వీళ్ళిద్దరని చెప్పేసి కూడా మనం విన్నాం. కానీ అలాంటి రోజు నుంచి ఇలాంటి రోజుకి మారడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? పార్టీలో ఏమన్నా అంతర్గత లోపాలా, లేదంటే చెడ్డా మాత్రమే ఇక్కడ లోపం అని మీరు భావిస్తున్నారా పార్టీలో? నేను ఏమంటున్నానండి, ఇప్పుడు రాఘవ్ చెడ్డా అనే పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ సార్ కాలేరు. రాఘవ్ చెడ్డా అనే పర్సన్ మన శిష్యుడు కాలేరు. అందరూ వచ్చేసి ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు అరే నేను పార్టీ కోసం పని చేయగలుగుతా కానీ నేను నా ప్రాణత్యాగం చేయలేను, నేను జైలుకు పోలేను, నేను వచ్చేసి కష్టాలు పడలేను, జైళ్లలో మగ్గలేను అనుకునే వాళ్ళు చాలా మంది తిరిగి పక్కలు ఉంటారు. అందరూ ధైర్యంగా ఉండాలని లేదు కదా. వాళ్ళు ఆ విధంగా వచ్చేసి మీరు ఇప్పుడు పిఎంఎల్ఏ అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి ఈ రోజున అన్యాయంగా మా సార్లను ఇప్పుడు మా పార్టీ లీడర్లను ఇరికించినారు కదా. ఇది ఇప్పుడు బయటపడింది. ఆ రోజున వచ్చేసి నేను నాకేమైతుందో, నేను ఉంటానో లేదో అందరూ వచ్చేసి జైళ్లలో భయపడతారు కదండి. ఇప్పుడు అందరికీ ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు ఆ డిసిషన్ తీసుకొని మేము వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా మాట్లాడము, మీకు మద్దతుగా అంటే మిమ్మల్ని అపోజిషన్ లో కూడా మాట్లాడము, మమ్మల్ని దీంట్లో నుంచి ఈ కేసులో నుంచి వదిలేయండి అన్నట్టుగానే విదేశాలలో చర్చలు పెట్టుకోనే కదా ఈ రోజు వరకు. ఏ రోజు అంటే ఇంత సమితిడైండు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారికి అంత దగ్గరగా ఉన్న మనిషి ఎందుకు పార్టీ స్టాండ్ తీసుకోలేకపోయారు? మా లీడర్లను జైల్లో వేస్తే కనీసం ఎందుకు మాట్లాడలేకపోయారు? సో అంత దగ్గరగా ఉన్న మనుషులు కనీసం మన ఫ్రెండ్ మన జైలుకు పోతేనే వాళ్ళ గురించి మనం ఆరాటపడుతూ ఎంతో చేస్తుంటాం. నీకు అలాంటి పార్టీని స్టాండ్ వచ్చి కేజ్రీవాల్ సార్ నీకు ఒక పొజిషన్ తీసుకొచ్చినప్పుడు నువ్వు ఆయన గురించి కనీసం ఒక మాట మాట్లాడలేవా? దాన్ని ఏమంటారు చెప్పండి? తిని పిల్ల భాషలు లెక్క పెట్టడం కదా, తల్లి పాలు తాగి వచ్చేసి రొమ్మును గుద్దడం అని అనరా? అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైదొలగడం జరిగింది. సో దీని మీద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరికీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి గానీ ఇట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ రావడం గానీ ఏదన్నా ఉందా? ఇన్ఫర్మేషన్ 100% వస్తుందండి. మేము కూడా న్యూస్ ఛానల్ చూస్తూనే ఉన్నాం, మాట్లాడుతున్నాము, పార్టీకి సంబంధించి కాల్ చేస్తూనే ఉన్నారు. ఇదంతా జరుగుతుంది పార్టీకి సంబంధించి, పార్టీ నుంచి డైరెక్ట్ గా పార్టీ నుంచి ఫోన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇది జరిగింది అన్నట్టుగా మా టీం ఎప్పుడు వచ్చేసి యాక్టివ్ గా ఉంటది. ఆ టీమ్ లో డిస్కషన్ జరుగుతున్నాయి, మాట్లాడుతూనే ఉన్నాము, చర్చలు జరుగుతున్నాయి. ఓకే, ప్రధానంగా దీని గురించి ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉందా? కేజ్రీవాల్ గారు కానీ ప్రధానంగా దీని గురించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందంటారా? రేపు ఎల్లుంట్లో అంటే ప్రెస్ మీట్స్ పెట్టి కానీ ఖచ్చితంగా మాట్లాడతారు. పార్టీ లీడర్స్ మాట్లాడే అవకాశాలు 100% ఉంటాయి. ప్రతి ఒక్కటి మేము అంతకు ముందే చెప్పాము, ఖచ్చితంగా రాఘవ్ చెడ్డా అనే పర్సన్ బీజేపీ తొత్తుగా ఉన్నాడు, బీజేపీలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పాము. బీజేపీకి వెళ్ళాడని మేము ఏదైతే చెప్పామో అది రోజు నిజమైంది కదా. సో అది జరిగింది. ఖచ్చితంగా పార్టీ ఎవరైతే ఉన్నారో లీడర్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సార్ కూడా బయటికి మాట్లాడతారు, ఖచ్చితంగా అది చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు రాఘవ్ చెడ్డా ఆమ్ ఆద్మీ పార్టీని వీడి చాలా అంటే ఈ మధ్య కాలంలో చిన్న సమస్యలు అంటే చిన్న ప్రజల కోసం పెద్ద సమస్యలు వాటన్నిటి గురించి కూడా మాట్లాడుతూ రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈరోజు బీజేపీ పార్టీలోకి వెళ్ళడం కొంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా అయితే దెబ్బో అదేవిధంగా ఈ వ్యక్తి ముందుగానే అంచనా వేశామని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు ఫస్ట్ నుంచి.